అన్నా కిషోర్ అన్న రాలేదా? కిషోర్ నా రాలేదు కానీ నీతో మాట్లాడమని నన్ను పంపించాడు. ఏమైంది? చెప్తా. షాప్ క్లోజ్ చేస్తున్నావు ఏందన్నా? నాగమణి, కిషోర్ అన్నకు ఒక సమస్య వచ్చింది, దానికోసం నీ హెల్ప్ కావాలన్నాడు. కిషోర్ అన్నకి నా హెల్ప్ కావాలా? ఏమైందన్నా? మన పార్టీ హెడ్ ఉన్నాడు కదా, కిషోర్ అన్న దగ్గర కొంత డబ్బు దాచాడు. ఓ, ఈ పాలిటిక్స్ గురించి నీకు తెలిసిందే కదా, ఎప్పుడు ఎవడొచ్చి అడుగుతాడో తెలీదు. కరెక్టే. అందుకే కిషోర్ అన్న దగ్గర కంటే అతను తెలిసిన వాళ్ళు ఎవరి దగ్గర అయినా డబ్బు దాస్తే మంచిది అనుకుంటున్నాడు. ఓ అంతేనా? ఏం ఏం ప్రాబ్లం లేదన్నా, దీంట్లో పెట్టే. ఏంది జోకా? ఏమైందన్నా? పర్సులో పెట్టుకోవడానికి 100 రూపాయలు 1000 రూపాయలు కాదు. నీకు ఎలా చెప్పాలి? నీకు బినామీ తెలుసా? తెలుసన్నా, పెద్ద పెద్ద పొలిటీషియన్స్ అందరూ వాళ్ళ డబ్బులు వేరే వాళ్ళ దగ్గర వేస్తారు, వాళ్ళే కదా. జనరల్ నాలెడ్జ్ బాగానే ఉంది నీకు. రోజు ఖాళీగా ఉండి పేపర్ చదువుతాం కదన్నా, అంతే తెలివి. విషయం అర్థమైంది కదా? అర్థమైందన్నా. ఏంటి? నీకు ఒక బినామీ కావాలి, నమ్మకస్తుడే ఉండాలి, అంతే కదన్నా? నేను అప్పటికి చెప్తానే ఉన్నా కిషోర్ అన్నకి, నువ్వు బినామీగా పనికిరావని. అసలు వింటేనేగా. నేను బినామీయా? నేను అతన్ని బినామీగా పెట్టుకుందాం అనుకుంటున్నాడు. ఆయన దగ్గర కొన్ని డబ్బులు నీ దగ్గర దాపెట్టాలనుకుంటున్నాడు. ఎంతన్నా? 1 కోటి రూపాయలు. 1 కోటి రూపాయలా? ఏ